ఇది అంత కామన్ ప్రాబ్లం అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే కనుక మనం సరైన ఆహారం తినకపోయినప్పుడు, సరిగ్గా నిద్రకపోయినప్పుడు, ఫుడ్ టైంకి తినకుండా ఆర్ సరైన ఫుడ్ తినకపోతే, సో అంటే టైమింగ్ సరిగ్గా లేకపోయినా ఫుడ్లో ఆర్ సరైన ఫుడ్ తినకపోతే ఇలాంటి పొట్ట మీద ఉబ్బరం పడే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా నచ్చని ఫుడ్ అంటే వాళ్ళకి పడని ఫుడ్ లైక్ స్పైసీ ఫుడ్ కానీ, లేకపోతే ఆయిలీ ఫుడ్ తీసుకున్నా కానీ, లేకపోతే కనుక అన్హెల్దీ డైట్ తినడం వలన కానీ, జంక్ ఫుడ్ తినడం వలన మనకి సాధారణంగా చాలాసార్లు వినుంటాము. వీటన్నిటి వలన కూడా మనకి పొట్టలో ఉబ్బరం వస్తుంటుంది అన్నమాట. దీంట్లో సైన్స్ ఏంటంటే కనుక మన పేగు ఒక మస్కులర్ ట్యూబ్, అంటే మజిల్తో ఉండే ట్యూబ్ అనమాట. సో ఒక ఏరియా కంట్రాక్ట్ అయ్యి దాని ముందే రిలాక్స్ అవుతుంది, మళ్ళీ దాని ముందుది కంట్రాక్ట్ అయితే దానికంటే ముందు రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఫుడ్ మనం ముందుకు వెళ్ళి అరుగుదలకు హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. వాట్ ఎవర్ ద స్ట్రెస్, వెదర్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ స్ట్రెస్ ఆర్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ ఏమి లేకుండా కూడా స్ట్రెస్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ అడ్రస్ చేసుకుంటే అప్పుడు మనకి పేగుల మీద కూడా ఇబ్బంది తగ్గుతుంది. అలాగే మనం తీసుకునే డైట్లో కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏ ఫుడ్ తింటే నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి, ఓకే ఈ ఫుడ్ తిన్నాను ఈరోజు వచ్చినాయి, ఈ వేరే ఫుడ్ తిన్నాను ఆ రోజు మంచిగా ఉంది నాకు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ ఏంటి, అసలు బ్యాడ్ డేస్ ఎందుకు వచ్చినాయి, నాకు ఏం తింటే వచ్చింది, నాకు ఏం చేస్తే వచ్చింది అని తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే కనుక మీకు సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మందులు అఫ్కోర్స్ ఇందాక చెప్పినట్టు పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచడానికి కూడా మందులు ఉంటాయి. సో మీకు ఏమన్నా పట్టుబరం ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కనుక ఇవన్నీ పాటించిన తర్వాత కూడా మీకు ఇంకా సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కలవాలి. పొట్టుబరంతో వాంతులు అవుతున్నాయి ఆర్ వెయిట్ తగ్గిపోతున్నారు అనుకోకుండా, అన్ఇంటెన్షనల్గా వెయిట్ తగ్గుతున్నారు ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది. అంతకుముందు మామూలుగా అయ్యే వాళ్ళకి మోషన్ ఇప్పుడు లూజ్ టూల్స్ అవటమో, లేకపోతే కాన్స్టిపేషన్ అవటం, మలబద్ధకం రావటము, లేకపోతే అంతకుముందు లూజ్ టూల్స్ ఉండే వాళ్ళకి ఇప్పుడు నార్మల్ టూల్స్ అవటం, అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి పరిస్థితులే ఉన్నా, వెయిట్ తగ్గుతున్నా, నాకు చెప్పినట్టు మోషన్లో బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే అన్నం తినేటప్పుడు ఏమైనా ఫుడ్ తినేటప్పుడు అడ్డుపడటం, అలాంటి కనుక సిమ్టమ్స్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలి. సో అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, తెలియకుండా బరువు తగ్గటము, ఆకలి లేకపోవటము, వాంతులు అవటము, తిన్నప్పుడు అడ్డుపడటము ఆర్ మోషన్లో బ్లడ్ రావటము ఆర్ మోషన్ హ్యాబిట్ మారటం, ఇలాంటివి కనుక ఉంటే కనుక పొట్టుబ్రంతో పాటు నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి మీరు డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే దానికి లోపల అల్సర్స్ వలన అవ్వచ్చు ఆర్ లోపల ఇంకైనా గడ్డల వలన కూడా అవ్వచ్చు. సో అవన్నీ మనకి చూస్తే కానీ తెలియదు. ఈ సిమ్టమ్స్ కనుక ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉంటే కనుక తప్పకుండా నెగ్లెక్షన్ చేయకుండా వచ్చి డాక్టర్ని కలవండి. సో మనము ఈ విషయాలన్నీ సమ్మరైజ్ చేయాలంటే పొట్టుబ్రానికి కారణాలు మన సరైన ఫుడ్ తినకపోవటము, సరైన టైంలో తినకపోవటము, అండ్ స్ట్రెస్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ లేక. సో మనం మాట్లాడుకున్నట్టు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డైట్ కూడా మనం జాగ్రత్తగా హెల్తీగా తీసుకోవాలి. అలా అని చెప్పి జంక్ ఫుడ్ లాంటివి తినకూడదని కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడో ఒకసారి తింటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్ అండ్ మనం మనశ్శాంతి పెట్టుకుంటాం. స్ట్రెస్ అనేది డీస్ట్రెస్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డీస్ట్రెస్ చేసుకుంటూ హెల్తీగా డైట్ పాటించు పాజిటివ్ మైండ్లో ఉంటే కనుక మీకు ఈ ప్రాబ్లమ్స్ లాంటివి రావు.